ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డికి నాంపల్లి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భీమిరెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. భీమిరెడ్డి ఇంట్లో సోదాల్లో బయటపడ్డ బంగారం, నగదు, ఆస్తుల విలువ 300 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. సోదాల సమయంలో అస్వస్థతకు గురైన భీమిరెడ్డి ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఏసీబీ అధికారులు భీమిరెడ్డిని అరెస్ట్ చేశారు. బినామీలు ఆస్తుల గుట్టు రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డికి నాంపల్లి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భీమిరెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. భీమిరెడ్డి ఇంట్లో సోదాల్లో బయటపడ్డ బంగారం, నగదు, ఆస్తుల విలువ 300 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. సోదాల సమయంలో అస్వస్థతకు గురైన భీమిరెడ్డి ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఏసీబీ అధికారులు భీమిరెడ్డిని అరెస్ట్ చేశారు. బినామీలు ఆస్తుల గుట్టు రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఇవాళ ఉదయం ఈసీఐలోని ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఉదయం చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలులోనే డీఎస్పీ భీమిరెడ్డి ఉన్నారు. గత వారం రోజుల క్రితం భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అక్రమాస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో సుమారుగా 300 కోట్ల విలువ చేసే ఆస్తులను ఏసీబీ అధికారులు భీమిరెడ్డి నివాసంలో గుర్తించారు. సోదాల సమయంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు కేవలం నోటీస్ మాత్రమే ఇచ్చారు. అయితే ఆయన అస్వస్థత నేపథ్యంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అనారోగ్యం నేపథ్యంలో హాస్పిటల్లో ఉండడంతో ఆయన కోలుకున్నాక నిన్న సాయంత్రం ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రధానంగా సుమారుగా 300 కోట్ల అక్రమాస్తులను గుర్తించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఏ విధంగా సంపాదించారన్న అంశాల గురించి ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే డీఎస్పీ భీమిరెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఇంట్లో సోదాలు చేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున బంగారంతో పాటు వెండి, ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో భూములకు సంబంధించినటువంటి పత్రాలు లభ్యమయ్యాయి. ప్రధానంగా తెలంగాణలో మాత్రమే కాకుండా కర్ణాటకలోనూ భీమిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రధానంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు మంగళూరులో సుమారుగా 30 ఎకరాల భూమితో పాటు బెంగళూరులోనూ 1 ఎకరం వాణిజ్య స్థలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ భూములు కొనుగోలు చేయడానికి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, డబ్బులు ఏ విధంగా చెల్లించారు, కేవలం భీమిరెడ్డి మాత్రమే ఈ ఆస్తుల కొనుగోలులో ముందున్నారా, లేకపోతే అతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న అంశాల గురించి కూడా ఏసీబీ అధికారులు ఆరా తీయబోతూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే కస్టడీలోకి తీసుకుంటే మొత్తం వ్యవహారంలో మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదొక అంశం అయితే ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక డైరీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అందులో కొన్ని ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ప్రధానంగా ఎవరెవరు ఎంత ఇవ్వాలి, ఆ తర్వాత ఎవరెవరికి ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చారనేటువంటి అంశాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ వివరాలను కూడా అందులో భీమిరెడ్డి రాసుకున్నారు. సో ఆ డైరీ కూడా ఇప్పుడు కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే అందులో కొంత బినామీలకు సంబంధించినటువంటి సమాచారం కూడా డైరీలో ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందులో భాగంగా భీమిరెడ్డికి సంబంధించినటువంటి బినామీల పైన కూడా ఫోకస్ ఉంచారు. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయబోతున్నారు. సో మొత్తానికి కస్టడీ పిటిషన్ దాఖలు చేసి భీమిరెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు. లక్ష్మీగా థ్యాంక్ యూ శశి.